సరైన తీర్మానమే సగం విజయం. కొత్త సంవత్సర తీర్మానాలు మనకు మనం చేసుకునే వాగ్దానాలు. బలహీనతల్ని తుంచుకోవడానికైనా బలాల్ని పెంచుకోవడానికైనా ఇదొక మంచి అవకాశం. ఉద్దేశం ఎంత మంచిదైనా సరే సరైన వ్యూహం లేకపోతే తీర్మానాలు అటకెక్కుతాయి. కొత్త సంవత్సరంలోనూ పాతగానే బతకాల్సి వస్తుంది. వైఫల్య భారం ఏడాదంతా వెంటాడుతుంది. అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. 4 రోజుల నాటి తీర్మానాల్ని మరొక్కసారి సమీక్షించుకోండి. అస్పష్టంగా అనిపిస్తే సరిచేసుకోండి. లోపాలు కనిపిస్తే సరిదిద్దుకోండి. తప్పనిసరి అయితే మొత్తం తిరగరాసుకోండి. ఆ తర్వాత తీర్మాన విజయానికి వ్యూహాత్మకంగా అడుగేయండి. స్వతహాగా మన మనసు జగమొండి ఓ పట్టాన మార్పుని ఇష్టపడదు. 1,00,000 సాకులు చెబుతుంది. వాయిదా మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. బద్ధకాన్ని రెచ్చగొడుతుంది. బలమైన సంకల్పంతోనే ఆ మాయదారి మనసును దారిలో పెట్టగలం. మన తీర్మాన వాక్యాలు పదే పదే మననం చేసుకోగలిగేంత బలంగా ఉండాలి. తలుచుకున్న ప్రతిసారి మెదడుకి పాజిటివ్ సంకేతాలు వెళ్ళిపోవాలి. కానీ చాలా సందర్భాల్లో లక్ష్యాల ఎంపికలోనే లోపాలు ఉంటున్నాయి. అమలుకు సంబంధించి ఏ ప్రణాళిక ఉండదు. వ్యూహం కరువైన తీర్మానం రణతంత్రం లోపించిన యుద్ధం లాంటిది. 180 మంది ఎంచుకునే తీర్మానాలు ఆ కారణం వల్లనే విఫలమవుతున్నాయి. నిర్ణయాల్లో లొసగులను, ఆచరణలో అవరోధాలను అధిగమిస్తే తీర్మానం గెలుస్తుంది. ఈ ఏడాది మన జీవితంలో ముఖ్యమైన మలుపుగా నిలుస్తుంది.